సాధారణంగా పిల్లలను కనే తల్లిదండ్రులు పుట్టే బిడ్డ నాశనమైపోవాలని, పుట్టే బిడ్డ నిష్ప్రయోజకులై ఉండాలని, పుట్టే బిడ్డ చెడిపోవాలని ఎవరు అనుకొని పిల్లల్ని కండరు. బిడ్డలు బాగుండాలనే, బాగా పెంచబడాలనే కలలతోనే ఆశలతోనే పిల్లల్ని కంటాం. కన్న తర్వాత కూడా బైబిల్లో రాయబడినట్లు తల్లిదండ్రులు చెడ్డోళ్ళైనా కూడా పిల్లలు మంచిగా ఉండాలనే కోరుకుంటారు. తల్లిదండ్రులు చెడ్డోళ్ళైనా కూడా పిల్లలు బాగుండాలని, మంచిగా ఉండాలని, చెడిపోకుండా ఉండాలనే కోరుకుంటారు. ఒకవేళ ఇన్ కేస్ సమాజ ప్రభావాన్ని బట్టి, వాడు పెరిగే వాతావరణాన్ని బట్టి ఒకవేళ చెడిపోయిన పరిస్థితులు ఏర్పడ్డా, చెడిపోయినా ఆ బిడ్డను పోగొట్టుకోవడానికి ఇష్టపడరు. పిల్లలు చెడిపోయినా, పాడైపోయినా కూడా ఆ బిడ్డ బాగుపడాలనే కోరుకుంటారు. వాడి బాగు కోసమే మనం కష్టపడుతూ ఉంటాం, ప్రయత్నం చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ క్రమంలో ప్రియులరా, చెడిపోయిన బిడ్డ పట్ల ఎంతవరకు ప్రేమ ఉంటుంది అని అంటే, వాడు చచ్చిపోయేంత వరకు ప్రేమ ఉంటుంది. మనం చచ్చిపోయేంత వరకు వాడి మీద, చెడ్డవాడైనా కూడా ఏముంటుంది, మనకి ప్రేమ ఉంటుంది. ఇదంతా వాస్తవం. అలాగే పిల్లలు పుట్టేంత వరకు మన సోకులు, పిల్లలు పుట్టేంత వరకు మన బాగోగులు, పిల్లలు పుట్టేంత వరకు మన సుఖం, మన సౌఖ్యం మనం చూసుకుంటాం. ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత మన సోకులన్నీ పోయి కదా, మన అలంకరణ అంతా పోయి, మన సుఖం అంతా పోయి, ఇక వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటాం. మనం ఎలాగున్నా మన పిల్లలు బాగుండాలని కోరుకుంటాం. ఇక పిల్లలు పుట్టిన తర్వాత మన కోసం మనం బ్రతకడం మానేసి వాళ్ళ కోసం బ్రతకడం మొదలు పెడతాం. ఎంత కష్టమైనా, మనకు తినడానికి ఉన్నా లేకపోయినా, నేను చచ్చేలోపు బిడ్డకి ఇల్లు కట్టి పెట్టాలి, నేను చచ్చిపోయేలోపు పిల్లలకి ఏదైనా సమకూర్చాలి, నేను చచ్చిపోయేలోపు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, నేను చచ్చిపోయేలోపు పిల్లల్ని బాగా చదివించి వాళ్ళని ఏదో ఒక స్థితిలో ఉంచాలి. ఇవన్నీ మనం చూస్తుంటే ఇవి మనకి ఎలాగొచ్చాయి తల్లిదండ్రులుగా? మళ్ళీ అడుగుతున్నాను నేను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలా కావా? రైట్. ఆ బుద్ధి మనకి ఎలాగొచ్చింది తల్లిదండ్రులుగా? ఆ బుద్ధి మనకి ఎలాగొచ్చింది? అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, ఒరే ఇది ఉంది చూసావా, గయ్యాల గంపర ఇది, ఎలాగొచ్చింది దీనికి గయ్యాలతనం అని అంటే, వాళ్ళ మేనత్తుందరు అలాంటిదే, అలాగంటూ ఉంటాం కదా. అట్లనే ఇప్పుడు ఈ తల్లిదండ్రులుగా పిల్లల పట్ల మనకున్న ఈ బుద్ధి మనకెక్కడి నుంచి వచ్చింది అని అంటే, మనల్ని పుట్టించిన మన కన్న తండ్రి అయిన దేవుడి నుండి వచ్చింది. ఈ స్వభావం ఎవరిది చెప్పండి? ఈ ప్రేమ కలిగిన స్వభావం ఎవరిది అంటే, పిల్లలు చెడ్డవారైనా కూడా ప్రేమించే స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? దేవుని యొద్ద నుండి వచ్చింది. అందుకే ఆ దేవుడికి పేరు ప్రేమ. దేవుని పేరేంటి చెప్పండి? ప్రేమ. దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. రైట్. ఇప్పుడు విషయంలోకి వెళ్తా. సాధారణంగా బిడ్డలు చెడిపోతున్నప్పుడు మొట్టమొదటిది కారణం సహవాసం. ఒక మంచి క్యారెక్టర్ స్టడీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. పిల్లలు చెడిపోతున్నారంటే మొదటి కారణం ఏంటంటే సహవాస దోషం. అందుకని బైబిల్లో కూడా ఉంది కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని ఉంది. సాంగత్యము ఈక్వల్ టు సహవాసం, స్నేహం, ఫ్రెండ్షిప్, ఫెలోషిప్. ఎవడైనా చెడిపోయినోడితో మన బిడ్డ సహవాసం చేస్తున్నాడు అనుకోండి, మీరు పర్వాలేదులే అని వదిలేస్తారా? నిజం చెప్పండి, మరి ఏం చేస్తాం? ఒరే వాడు మంచోడు కాదురా, వాడితో సహవాసం చెయ్యొద్దురా, మన కోత పరుగల్లోరా,
ఊరు నాయన మన పరువు కాపాడరా, వాడితో సహవాసం వద్దు, వాడి జోలే వద్దురా మనకని చెప్తాం. అట్లనే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, మనందరికీ బైబిల్ ఇచ్చిన ఉద్దేశం అదే. దేవుడు మనకు బైబిల్ ఇచ్చిన ఉద్దేశం ఏంటో తెలుసా? ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని చెప్పడానికే మనకేమిచ్చాడు? బైబిల్ ఇచ్చాడు. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళుతున్నాం. ఒక క్యారెక్టర్ స్టడీ మనం చదువుతూ ఉన్నాం. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. దాని ముందు ఒకసారి నా వైపు చూడండి. భూమి మీద 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి దేవుని సంబంధులు, రెండోది దుష్టుని సంబంధులు. ఇంక వేరే ఎవరు ఉండరు. ఉంటే అటు లేదంటే ఇటు. ఒకటి దేవుని సంబంధులు, రెండోది దుష్టుని సంబంధులు. అది ఎలా మనం డిసైడ్ చేస్తామంటే, మనం సహవాసం చేసే దాన్ని బట్టి మనం వారి సంబంధులం అవుతాం. మనం దేవునితో సహవాసం చేస్తే దేవుని సంబంధులం అవుతాం, దయ్యంతో సహవాసం చేస్తే దుష్టిని సంబంధులం అవుతాం. అలాగే మన గమ్యస్థానాలు కూడా రెండే ఉన్నాయి. గమ్యస్థానాలు కూడా రెండే ఉన్నాయి. దుష్టులు వెళ్ళే గమ్యస్థానం పాతాళం, దేవుని సంబంధులు వెళ్ళే గమ్యస్థానం పరలోకం. ఇది ఎలా నిర్ధారించబడుతుందంటే, భూమి మీద మనం బ్రతికిన కాలం, సహవాసం ఎవరితో అయితే మనం కలిగి ఉంటామో దాన్ని బట్టి డిసైడ్ చేయబడుతుంది మన గమ్యస్థానం. అర్థమవుతుందా? దేవునితో సహవాసం చేస్తే పరలోకం, దుష్టుడైన అపవాదితో సహవాసం చేస్తే నరకం లేదా పాతాళం. ఇప్పుడు బైబిల్లో ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. మనము ఎవరు ఉండొద్దు? ఇప్పుడు ఒకవేళ దేవుడు మనతో మాట్లాడితే ఆయన ఎలా చెప్తాడు? మీరు చెప్పండి, మీరు కయీను వంటి వారై ఉండరాదు. దేవుడు ఏమంటున్నాడు? మీరు ఆ కయ్యూను అనేవాడితో సహవాసం చేయకండి. మనల్ని చెప్తున్నాడు, మనకైనా చెప్తున్నాడు. తల్లిదండ్రులు అలాగే చెప్తారు, వేరే వాడితో వెళ్ళకరా, వాడితో సహవాసం చేయకరు, వాడితో తిరక్కరా అంటారు. అలాగా దేవుడు కూడా మీరు కయ్యూను అనేవాడితో సహవాసం చేయకండి. ఎందుకు అన్నాడంటే, తర్వాత వాడు మంచోడు కాదు. ఎవరి సంబంధి అంట వాడు? నేను 2 రకాల మనుషులు చెప్పాను కదా. ఒకరు దేవుని సంబంధి, రెండోది దుష్టుని సంబంధి. ఇప్పుడు కయ్యూను అనేవాడితో మనల్ని ఎందుకు సహవాసం చేయొద్దు, అలాంటి వాడిగా నువ్వు ఉండొద్దని ఎందుకు అంటున్నాడంటే, వాడు మంచోడు కాదు, వాడు దుష్టుని సంబంధి. చాలు. ఈరోజు మనం కయ్యూను గూర్చిన కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. అమ్మ వింటున్నారా? దేవుని సంబంధి, దుష్టుని సంబంధి సింపుల్గా నేను డిఫైన్ చేస్తా. చిన్నపాటి నిర్వచనం ఇచ్చి నేను తదుపరి సబ్జెక్టులోకి వెళతా. దేవుని వాక్యంతో నిత్యము నింపబడి ఉండేవాడే దేవుని సంబంధి. ఎప్పుడు దేవుని ఆలోచనలు కలిగి ఉండేవాడే దేవుని సంబంధి. పాపం జోలికి వెళ్ళని వాడే దేవుని సంబంధి. దేవుని ఆత్మతో నింపబడిన వాడే దేవుని సంబంధి. సింపుల్గా చెప్పాలంటే, ఆత్మతో నింపబడని వాడు దుష్టుని సంబంధి. ఆటోమేటిక్గా అయిపోతాడు. నీకు అర్థమైంది నా భాష? దేవుని ఆత్మ నీలో లేకపోతే ఆటోమేటిక్గా వాడు దుష్టుని సంబంధి అయిపోతాడు. అర్థమైంది? మళ్ళీ చెప్పనా? ఆటోమేటిక్గా ఎలాగైపోతాడండి వాడు అని అంటే, సూత్రం చెప్తున్నాను చూడండి. దీని నిండా నీళ్ళు ఉన్నాయి. అమ్మ చూస్తున్నారా? దీని నిండా ఏముంది? నీళ్ళు ఉన్నాయి. నేను కొంచెం తాగా, కొంచెం ఏం చేశాను, నేను తాగా. ఇప్పుడు ఇంతవరకే నీళ్ళు ఉన్నాయి. చూడాలి, నీళ్లు తాగాను కదా నేను. ఇప్పుడు ఇంతవరకు ఈ నల్ల గీత వరకే నీళ్ళు ఉన్నాయి. అంటే ఈ పైన ఏముంది అమ్మా? ఏమ్మా గట్టిగా మాట్లాడండిరా. ఖాళీ ఉందా?
ఆ ఖాళీలో ఏముంది? చెప్పాలి, ఆ ఖాళీలో ఏముంది? హలో డాడీ, మెసేజ్లో ఉన్నా చెప్పు, ఒక్క అరగంట. ఇప్పుడు టైం ఎంత? పోనీ లేని 12:30 1 గంటకు రానా? 1 గంట లోపు వస్తానులే, ఫోన్ చేస్తాను, అయిపోయారు. క్షమించండి. క్షమించండి, స్విచ్ ఆఫ్ చేసాను. రైట్. ఇక్కడ ఏముంది? నేను వాటర్ తాగాక ఖాళీ ఉందన్నారు. ఈ ఖాళీలో ఏముంది? గట్టి చెప్పండి. గాలి ఉంది. గాలి ఎట్టొచ్చింది? నేను పోసానా? అర్థమైందా మీకు? గాలి ఎలాగొచ్చింది? దాని అంతటదే వచ్చింది. నేను మీ కింద ఒక మాట చెప్పానే, మనం ఆత్మతో నింపబడాలి. బాటిల్ నీళ్ళతో నింపబడ్డట్టే పుల్లుగా పూర్ణంగా మనం దేంతో నింపబడాలి? వాక్యంతో, ఆత్మతో నింపబడాలి. వాక్యం నీలో లేకపోయినా, ఆత్మ నీలో లేకపోయినా, లేకపోతే ఏమవుతుంది? వాటర్ లేకపోతే ఏమొచ్చింది? అలాగే నీలో ఆత్మ లేకపోయినా, లేకపోతే వాక్యం లేకపోయినా ఆటోమేటిక్ ఏమొచ్చి జ్వరపడుతుంది? గాలోడు వచ్చి జ్వరపడతాడు. నువ్వు కేక ఎక్కర్లేదు అన్ని, ఈ గాలిని నువ్వు రా, అందులో జ్వరపడు, నన్ను పిలవలేదు, దాని అంతటదే ఖాళీ ఉంది కాబట్టి వచ్చి జ్వరపడింది. అలాగే నీలో వాక్యం లేకపోయినా, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ లేకపోయినా ఆటోమేటిక్ ఎవరు వచ్చి నీలో జ్వరపడతాడు? గాలిలాగా అపవాది. అందుకని ఒక ఉపమానం చెప్పాడు. ఏంటంటే, శుభ్రంగా ఊర్చి అమర్చబడిన ఇంటిని గూర్చిన ఉపమానం. అర్థమైందా? చివరికి ఆ దయ్యాన్ని యేసుప్రభు వెళ్ళగొట్టిన తర్వాత వాడెళ్ళి మరీ చెడ్డవైన 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టాడంటే, ఎందుకంటే అది ఖాళీగా ఉంది. ఆ ఇల్లు ఎలాగుంది? శుభ్రంగా ఖాళీగా ఉంది. ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? ఉంటే దేవుడు ఉండాలా, వాక్యం ఉండాలి, ఆత్మ ఉండాలా? లేదు కాబట్టి దయ్యం వచ్చి ఆక్రమించేసింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? కనుక ప్రియులారా, బైబిల్ కూడా అదే చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? దయచేసి చూడండి, మీ బైబిల్లో వ్రాయబడిన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదో. ఆ తర్వాత పాయింట్ నోట్ చేయండి. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఎఫెసీ 5:18 ఏమనుంది? ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. ఉండకపోతే ఏమవుద్ది? గాలోడు వచ్చి జ్వరపడతాడు. అర్థమవుతుంది మీకు? అందుకనే అదే ఎఫెసీ 4:27 ఏమంటున్నాడంటే, ఆ గాలోడికి చోటు ఇవ్వకండి, ఆ గాలోడికి చోటు ఇవ్వకండి, గాలికి చోటు ఇవ్వకండి, గాలోడికి చోటు ఇవ్వకండి. పూర్తిగా మీరు దేంతో నింపబడి ఉండాలి? ఆత్మతో నింపబడి ఉండండి. గాలోడికి చోటిస్తే మీరు ఎవరి సంబంధులు అయిపోతారు? మీరు దుష్టుని సంబంధులు. వాడు ఆ మూత దగ్గరే వచ్చి కాసుకొని ఉంటాడంట. గాలోడు ఎక్కడ కాసుకొని ఉంటాడంట? మూత దగ్గరే. మీకు ఒక మాట చెప్పనా? హృదయమనేడి తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండ సకల విధములను. ఈ పాట మనకు తెలుసు. యేసుప్రభు ఏం చేస్తున్నాడంట? ఈ డోర్ దగ్గర ఉండి తడతా ఉన్నాడంట. దెయ్యం కూడా ఏం చేస్తుందో తెలుసా? అదే డోర్ దగ్గర ఉండి తడతా ఉంది. మీరు ఎవరికి ద్వారం తీస్తే వాళ్ళు వచ్చి ఆటోమేటిక్గా లోపలికి వచ్చేస్తారు. ఇప్పుడు కయ్యని సందర్భంలో కూడా ఆదికాండం 4వ అధ్యాయంలో వాడు నీ వాకిట పొంచి ఉన్నాడు అని వ్రాయబడింది. అపవాది ఎక్కడున్నాడంట? కయ్యను, నీకు కోపం ఎలా? నీవు సత్క్రియలు చేసినడలా తలనెత్తుకోవా అని చెబుతూ నీ హృదయపు వాకిట వాడు పొంచి ఉన్నాడు. నీవు వాడికి అవకాశం ఇచ్చావు గనుక వాడు నిన్ను ఏలుబడి చేస్తున్నాడు అన్నాడు. కాబట్టి టోటల్గా
కయ్యను దుష్టుని సంబంధి, మీరు కయ్యను వంటి వారై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. అపవాదికి వాడు చోటిచ్చాడు కాబట్టి, అపవాది వచ్చి వాళ్ళు జ్వరబడ్డాడు కాబట్టి, అపవాది వాడిని ఏలుబడి చేస్తుంది కాబట్టి, అపవాదికి వాడు అనుచరుడు కాబట్టి వాడు దుష్టుని సంబంధి. మీరు అలాంటి వాళ్ళై ఉండొద్దు నా పిల్లలారా. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీలో కూర్చున్న వాళ్ళల్లో నా వైపు చూడండి అమ్మా, అందరూ కళ్ళు ఉన్న వాళ్ళందరూ నా వైపు చూడండి. నేను కయ్యను వంటి దుష్టుని సంబంధిని కాదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి సిగ్గుపడకుండా. నేను కయ్యను వంటి దుష్టుని సంబంధిని కాదన్నోళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. ఒకళ్ళు ఏది ఎత్తండి, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు అంటే మిగతా వాళ్ళందరూ కయ్యను బ్యాచేనా? మిగతా వాళ్ళంతా కయ్యను బ్యాచేనా? ఆ ఎత్తినోళ్ళు కూడా కయ్యను బ్యాచే. భార్య భర్తలు కొత్తగా పెళ్ళయిందంట. ఎలాగో అంటే నేను మరి స్టేట్మెంట్ చేశానుగా, ఎత్తినోళ్ళు ఎత్తనోళ్ళు కూడా ఎవరు సంబంధులు? కయ్యని సంబంధాలు అన్నాను కాబట్టి మరి దానికి వివరణ ఇవ్వాలిగా. నేను ఉత్తిగానే తెలాగా మీ మీద ఆరోపణ చేస్తే అలాగా వివరణ చెప్పాలిగా. భార్య భర్తలుగా కొత్తగా పెళ్ళయిందంట. అయితే కొన్నాళ్ళకి ఏమైందంటే ఒకరి అభిరుచులు ఒకరికి నచ్చట్లా. అభిరుచులు అంటే ఒకరి పద్ధతి ఒకళ్ళకి నచ్చట్లా. అందుకని ఎందుకు రోజు చికాకులు, రోజు గొడవలు ఎందుకు, గొడవ పడతాయి ఈ సంసారం ఎందుకు, ఎవరు బతుకోళ్ళు బతికేద్దామని చెప్పేసి ఇద్దరు విడాకులు తీసుకున్నారంట. ఇద్దరు ఏమయ్యారు? విడిపోయారు, డైవర్స్ అయిపోయింది. అయితే ఆవిడ ఒంటరిగా ఉంటుంది, ఈయన ఒంటరిగానే ఉంటున్నాడు. ఆవిడ ఎందు దయతలిసి ఒక ఆయన ఆవిడని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంట. ఈయన ఇంకా చేసుకోవాలా. అయ్యో పాపం ఒంటరిగా ఉంటుందని ఒక పెద్ద మనసుతో ఏం చేసాడు, దయతలిసి ఆవిడ్ని చెప్పండి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ మొదటి భర్త ఉన్నాడు చూసావా, ఇతను అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి పోయి ఇంకా నీతో నాకు సంబంధం ఉంది, ఇంకా తెగదింపులు అవ్వలేదు అని అంటున్నాడంట. సో ఆవిడ కొంత భయం వేసి పెద్దల మధ్య పెట్టిందంత పంచాయితీ. చూడండి, కయ్యని సంబంధుల గురించి మాట్లాడుతున్నాం, మనం అంతా వాడి సంబంధులమే. పెద్దల మధ్యలో పెడితే, యారా డైవర్స్ అయిపోయింది కదరా, ఆ పిల్ల ఏదో ఇంకొకటిని చేసుకుంది, ఇక నువ్వు ఎందుకు మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళి పలకరింపులు, అవసరమా నీకు అని అంటే, తెగదింపులు అవ్వలేదండి, ఇంకా నా భార్యనండి అని అంటున్నాడు. ఎందుకు అలాగానంటే, ఆ పిల్ల ఎట్టుకున్న ముక్కు పొడక నేను ఎట్టింది అంటున్నాడంట. తెగదింపులు అయితే ఏమవ్వాలి? నా ముక్కు పొడక ఆ పిల్ల దగ్గర ఎందుకు ఉంది? మీకు అర్థమవుతుంది నా భాష? ఇద్దరికి తెగదింపులైతే నా ముక్కు పొడక ఆ ముక్కుకి ఎందుకు ఉంది? తెగదింపులు ఇంకా అవ్వలేదండి, ఇంకా నా భార్యగానే ఉందండి, నాకు సంబంధించినవి ఆవిడ దగ్గర ఇంకా ఉన్నాయండి. చాలామంది మనం యేసుప్రభుని అయితే పెళ్లి చేసుకున్నాం, కానీ మన పాతోడు ఉన్నాడు కదా, మన మొగుడు ఎవడాడు? సాతానుగాడు. వాడు ముక్కు పుడకలు చాలా ఉన్నాయి మన కాడ. మన పాత మొగుడు ఉన్నాడే, వాడు ముక్కు పుడకలు మన దగ్గర చెప్పండి చాలా ఉన్నాయి. ఏదో దయదలిసి ఆ మహానుభావుడు మనల్ని పెళ్లి చేసుకున్నాడు, కానీ సంఘమనే మనల్ని మన మంచోళం కాకపోయినా ఆ మహానుభావుడు పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆ పాతోడితో మన సంబంధం ఇంకా తెగల. ఎందుకంటే వాడికి సంబంధించిన ముక్కు పుడకలు ఇంకా మన దగ్గర ఉన్నాయి. అవే రోజులు చూడడం. ఏంటివి అవి? ఈరోజు మంగళవారం అండి, మంచి రోజు కాదండి. అబ్బా నెల పొడుపండి, నిన్ను వచ్చి పొడిచింది, మరి ఏం పొడుపండి? నెల పొడుపు. శుక్రవారం అండి, డబ్బులు ఇవ్వకూడదండి, లచ్చిందేవి వెళ్ళిపోద్ది, మా ఇంట్లో నుంచి లచ్చిందేవి వెళ్ళిపోద్దండి. అర్థమైందండి? అమావాస్య అండి, అసలు అమావాస్య రోజు ఏ పని ప్రయాణం కూడా చేయకూడదండి. దొడ్లో కూడా మానేయి, మరి దరిద్రం వెళ్ళిపోద్ది, చచ్చి కూర్చుంటావు.
ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? వాడి ముక్కు పుడకలు ఇంకా ఉన్నాయి మనకి. అపవాదితో మన సంబంధం ఇంకా తెగల. ఆయన్ని మనం చేసుకొని ఆయన పెళ్ళాముగా సాగుతున్నా వాడితో సంబంధం ఇంకా సాగుతూనే ఉంది. ఎందుకంటే వాడికి సంబంధించిన ముక్కు పుడకల దరిద్రం ఇంకా మనలో, అన్యాచారాలు, మూఢనమ్మకాలు ఇంకా మనతోనే సాగుతూ ఉన్నాయి. అందుకన్నాడు, మీరు కయ్యను వంటి వారే. అది ఎలా కనెక్ట్ చేశాడు ఆయన? చిత్రం ఏంటంటేనండి, వీళ్ళిద్దరు ప్రయాణం ఒక ఇంట్లో నుంచి సాగిందండి. ఇద్దరు ప్రయాణం ఎక్కడి నుంచి సాగింది చెప్పండి? ఒకే ఇంట్లో నుంచి. అవ్వ ఆదాములు, ఆ ఇంట్లో నుంచే వీళ్ళిద్దరు ప్రయాణం సాగింది దేవునిలో. రైట్. చిత్రం ఏంటంటే, మరీ చిత్రం ఏంటంటే, ప్రతి మాట మనకు అప్లై చేసుకోవాలి. అసలు మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చినోడు పెద్దోడే. మొదటిగా దేవుని సన్నిధికి అర్పణ తెచ్చింది ఎవరు చెప్పండి? మాట్లాడమ్మా, పెద్దోడే కదా. మొట్టమొదటిగా దేవుని సన్నిధిని అనుభవించినోడు కూడా ఎవడు? పెద్దోడే. మొదటగా దేవునికి అర్పణ తెచ్చింది కూడా ఎవరు? పెద్దోడే. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మొదటి వారు కడపటి వారు. అది ఎగ్జాక్ట్గా ఇక్కడ సెట్ అయిపోద్ది. సో ఇద్దరి ప్రయాణం ప్రారంభమైంది చెప్పండి ఒక ఇంట్లో నుంచే. కానీ వారి గమ్యస్థానాలు వేరు వేరు అయిపోయినాయి, ఇలా చీలిపోయినాయి, అసలు ఆపోజిట్గా చీలిపోయినాయి. ఒకడేమో దుష్టుని సంబంధి, మరొకడేమో దేవుని సంబంధి. చిత్రంగా ఉంది కదా. ఇది నేను ఆలోచించుకున్నప్పుడు నా మట్టికి నేను వాకింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఇలాగ ఆలోచిస్తూ ఉంటా. నా మట్టికి నేను రేపొద్దున నా బిడ్డ, నా పిల్లలు నాతో పాటు పరలోకానికి వస్తారంటావా? ఒకవేళ రాకపోతే మనం వాళ్ళ కోసం పడ్డ పాట్లు, వారి కోసం పడ్డ కష్టం, వారి కోసం పెట్టిన పెట్టుబడి, వారి కోసం పడ్డ శ్రమ ఏమైపోవాలి? ఈ లోకంలో బతుకు తెరువు కోసం పిల్లల మంచి స్థితిలో ఉండాలి ఎంత ఆరాట పడతామో, మరి పరలోకం గురించి మనం ఆలోచించుద్దా? ఎంతకాలం ఉంటామండి? చిన్నపాటి ఒక్క చావుతో మనం ఎంతగా ప్రేమించి మన భార్య దూరం అయిపోయింది, పిల్లలు దూరం అయిపోయింది. ఏమండి, చర్చికి రండి అంటే ఖాళీ లేదు, ఉద్యోగం కూడా పోయింది. చావుతో ఏమైపోయింది? ఉద్యోగం పోయింది. చావుతో ఏం పోయింది? జీతం పోయింది. చావుతో ఏం పోయింది? కట్టుకున్న ఇల్లులు, బంగళాలు, కారులు అన్నీ పోయింది. అన్నీ పోయినాయి. కాబట్టి ఆలోచించండి ప్రియులరా, మన ప్రయాణం సాగేటప్పుడు, దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఒక చోట నుంచే ఒక ఇంట్లో వాళ్ళమే ప్రయాణం అవుతున్నాం. కానీ గమ్యస్థానానికి వెళ్ళేసరికి అందరం ఒక చోటకి వెళ్తున్నామా అని అంటే వెళ్ళలేము అనడానికి నిదర్శనమే కయ్యను హేబేలు. వెళతామని గ్యారంటీ లేదనడానికి నిదర్శనమే కయ్యను హేబేలు. సందర్భాన్ని రాసుకున్న అందరూ ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల వరకు రాసుకోండి. రైట్. ఇక్కడ మనం కయ్యని క్యారెక్టర్ చూద్దాం. ఈరోజు మనకి ఏ క్యారెక్టర్ తెలియాలి చెప్పండి? కయ్య. అందరు చెప్పండి, నీరసంగా ఉన్నారేటే? నన్ను ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఇవ్వ. ఎవరి క్యారెక్టర్ నేర్చుకుంటున్నామమ్మా? గట్టిగా చెప్పండి. మనం కయ్యంలాగా ఉండాలో వద్దా? అమ్మ కయ్యంలాగా ఉండాలంటున్నా వద్దంటున్నా? కయ్యంలాగా ఉందామా? ఉండొద్దు అన్నారు కదా. సరే, కయ్యను గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. చూడండి, సాధారణంగా కానుక తెచ్చేటప్పుడు మనుషులు ఏం చూస్తారో దేవుడు ఏం చూస్తాడు అనేది మనకు తెలియాలి. 5 మాటలు చెప్తా, ముందు బాగా వినండి, ఆ తర్వాత కయ్యని క్యారెక్టర్ చెప్తా. మన ఆలోచనలకి దేవుడి ఆలోచనలకి ఎంత వ్యత్యాసం అంటే, యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఆకాశమునకు భూమికి, తూర్పుకు పడమరకు ఎంత దూరమో మన తలంపులకు
దేవుని తలంపులకు, మన ఉద్దేశాలకు దేవుని ఉద్దేశాలకు అంత వ్యత్యాసం. ఓకేనా? కూర్చోండి అమ్మా, కూర్చోండి. రైట్. సాధారణంగా ఇప్పుడు శేఖర్ అన్న 1,00,000 రూపాయలు కానుకేసాడు అనుకోండి, మీరేం చూస్తారు చెప్పండి? మనం చూసేది కానుకే. నిజం మాట్లాడుకుందాం. మనకు ఆయన కోసం ఏం తెలుసు? 1,00,000 రూపాయలు ఇచ్చాడంటే ఇప్పటి వరకు ఎవ్వరు ఇవ్వలేదండి. చాలా బాగా ఇచ్చాడండి బాబోయ్, 1,00,000 రూపాయలు అంటే ఏం చూస్తున్నాం మనం? కానుకొని చూస్తున్నాం. కానీ దేవుడు కానుకొని చూడ్డు. ఆయన ఏ మనస్సుతో ఇచ్చాడో చూస్తాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ ఇదిగో మన మధ్యలో ఏలేశ్వరం అమ్మగారు ఉన్నారు కదా, ₹1 ఇచ్చింది కానుక. మనం ఆ ₹1 చూస్తాం, కానుకే చూస్తాం. కానీ దేవుడు ₹1 చూడ్డు, ఆ ఇచ్చిన మనసునే చూస్తాడు. బైబిల్లో 3వ వచనం మనం చదువుతున్నప్పుడు, కొంతకాలమైన తరువాత చూడండి ఈ సందర్భాన్ని. దేవుడు ఇక్కడ హేబేలు అర్పణ ఎందుకు అంగీకరించాడు, కయ్యను అర్పణ ఎందుకు అంగీకరించలేదంటే మనసు చూస్తున్నాడు దేవుడు. కొంతకాలమైన తర్వాత చూడండి, కయ్యను పొలము పంటలో అండర్లైన్ చేయండి ఆ పదాన్ని. కొంత ఎంతంట? ఏమి లేదా? లేకనా అమ్మా? ఉంది. ఏమండి పంట ఎప్పట్లాగా నువ్వేం మందులు కొట్టాలనా? మొన్నటి దాకా కూడా మందులు లేవు కదా. మొన్నటి వరకు కూడా నాకు స్పృహ వచ్చే సమయానికి మందులు లేకుండానే పెరిగింది పంట. అలాంటిది ప్రారంభంలో ఏ మందులు అక్కర్లేదు. నేనేమంటానంటే అసలు విత్తనాలు ఎక్కడే? ఆయనకి తన పరిసరాల్లో ఉన్న పంటను సమకూర్చుకున్నాడు. ఆలోచించండి ప్రియులారా, పంట విపరీతంగా పండుతుంది. కానీ దేవుడికి ఇచ్చే దగ్గరకు వచ్చేసరికి కొంత. మనం కూడా అలాగే ఉంటాం, కొంత అంటే అక్కడ మనస్ఫూర్తిగా లేదు, సంపూర్తి లేదు. కొంత అనేది సంపూర్త? మీరు చెప్పండి. కొంత అనేది పరిపూర్ణమా? పోనీ సగమా? లేదు. కొంత అంటే అది ఎంత తక్కువ ఆలోచించండి. అంటే అందులో దేవునికి కొంత అన్నాడంటే అందులో దేవునికి ప్రయారిటీ లేదు, దేవునికి ప్రాధాన్యత లేదు. ఒకవేళ అంతా అన్నాడు అనుకోండి, అప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినట్టు? ఇప్పుడు ఇక్కడ కొంత అనేది మనం చూస్తాం, కానీ దేవుడు మనసు చూస్తాడు. వాడు కొంత తేవడానికి గల కారణం ఏంటంటే ఆడి మనసులో నాకు ఉన్న చోట ఎంత? కొంతే. ఆయన అంతా ఇచ్చాడు, వీడు తెచ్చింది మాత్రం ఎంత చెప్పండి? కొంత. బైబిల్లో మనం చూస్తే లేవ్యకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ నైవేద్య శేషము, లేవ్యకాండం 2వ అధ్యాయం 3వ వచనం, అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు, అక్కడి నుంచి చూడండి, యెహోవాకు అర్పించు హోమములలో అది ఏమన్నాడు? దేవుడికి అర్పించేది ఎలాంటిదై ఉండాలట? పరిశుద్ధమైందై ఉండాలట. నువ్వు ఇచ్చేది ఎంత అనేది అనవసరం, అది ఎలాంటిదై ఉండాలి? పరిశుద్ధమైనదై ఉండాలి. పాయింట్ చెప్తున్నాను వినండి. నువ్వు ఇచ్చేది పరిశుద్ధమైనదై ఉండాలి, ఇచ్చే మనసు కూడా అది. తర్వాత అక్కడే చూద్దాం, 2వ అధ్యాయం 14 వచనం చూడండి. ఇచ్చేది పరిశుద్ధమై ఉండాలి. 2:14 చూద్దండి. నీవు 2:14 యెహోవాకు ప్రథమ ఫలముల నైవేద్యమును చేయునప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులోని ఓచ బియ్యమును వేయించి విసిరి, తర్వాత పదాన్ని అండర్లైన్ చేయండి, నీ ప్రథమ ఫలముల నైవేద్యముగా అర్పించాలి. 2 కూడా పాత వచ్చినాయి చూడండి. ఇచ్చేది పరిశుద్ధమైనదై ఉండాలి, ఇచ్చేది ప్రథమమై ఉండాలి. ఇప్పుడు ప్రధానమైంది ఇచ్చాడా, ప్రథమ ఫలం ఇచ్చాడా, పరిశుద్ధమైంది ఇచ్చాడా అని అంటే కొంత అన్నాడు.
అందులో ఆయనకి ప్రాధాన్యత ప్రథమము లేదు. మనం ఇచ్చేదాన్ని చూస్తాం, దేవుడు ఇచ్చే మనసును చూస్తాడు. ఇది ఫస్ట్ పాయింట్. మరి హేబేలు గురించి ఏముందండి అని అంటే 11వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 4వ వచనంలో హేబేలు అర్పణను గూర్చి దేవుడే సాక్ష్యం ఇచ్చాడట, శ్రేష్టమైనది ఇచ్చాడట. హేబేలు ఎలాంటిది ఇచ్చాడంట? శ్రేష్టమైనది ఇచ్చాడంట. మరి ఎలాంటిది ఇచ్చాడంట? శ్రేష్టతను గురించి వ్రాయించలేదు అక్కడ. ఎందుకంటే ఇచ్చింది కాదు కాబట్టి, శ్రేష్టత ఇచ్చింది కాదు కాబట్టి, శ్రేష్టమైనది ఇవ్వలేదు కాబట్టి. రెండోది చూద్దాం, 6వ వచనం మనం చదువుదాం. సాధారణంగా నా వైపు చూడండి, మనం ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి మాట్లాడతాం. అంటే దేవుని మనసుకి మన మనసుకి, ఆయన ఆలోచనకి మన ఆలోచనకు ఉన్న తేడా. ఇక్కడ కయ్యని విషయంలో, కయ్యని వైఖరిలో దేవుని ఉద్దేశం చెప్తున్నాను నేను. మనం ఎవరితోనన్నా మాట్లాడుతున్నాం అనుకోండి, జాయిగా వాళ్ళ దగ్గర నుంచి ఏం రాబట్టడానికి ట్రై చేస్తాం మనం? సమాచారాన్ని, విషయాన్ని రాబట్టాలని. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మాత్రం మన దగ్గర నుంచి విషయాన్ని రాబట్టడానికి కాదు. ఎందుకంటే మన విషయం ఆయనకి తెలియకినా. ఇప్పుడు అశోక్ గారి విషయం నాకు తెలియదు కాబట్టి ఆయన విషయాన్ని రాబట్టడానికి నేను మాట్లాడుతున్నాను. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన విషయాన్ని ఆయన రాబట్టడానికి కాదు. ఎందుకంటే మన విషయం ఆల్రెడీ ఆయనకి తెలుసు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, దేవునికి మనకున్న తేడా ఇది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందంటే మన సీక్రెట్లు చెప్పేస్తే కుదరదులే అని నువ్వు లోపల ఎట్టుకుంటావని కాదు. బాగా కొండ గుర్తు బండ గుర్తు ఏంటో తెలుసా? దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందంటే నీ విషయాన్ని నీకు చెప్పడానికి. మళ్ళీ చెప్పనా? మన విషయాన్ని ఆయన రాబట్టడానికి కాదు, నీ విషయాన్ని నీకు చెప్పడానికి. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ చెప్పడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు తప్ప నీ విషయాన్ని రాబట్టడానికి కాదు. ఆ విషయం మనం గుర్తిస్తే బాగుపడతాం. అది ఎప్పుడు మనం గుర్తిస్తాం? మన బాగోతాలు దేవుడికి తెలియవా? సో మన బాగోతం మనకు చెప్పడానికే దేవుడు మనతో మాట్లాడతాడు తప్ప మన విషయం, మన సమాచారం ఆయన తెలుసుకోవడానికి ఆయన మనతో మాట్లాడు. ఇక్కడ కయ్యంతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు చెప్పండి? కయ్యంతో దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు చదువుదామండి. ఏమండి చూడండి దయచేసి 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా, చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండు, నీ ఎడల దానికి వాంఛ కలుగును. అతన్ని చాలు. ఒకసారి ఈ పై 7వ వచనానికి 8వ వచనానికి అస్సలు సంబంధం ఉండదండి. నా కోణంలో, నేను అర్థం చేసుకున్న కోణంలో నాకేమనిపించిందంటే, దీని వైర్ ఎలాగి అమ్మా, దీని వైర్ ఎలాగి, దీని ఫ్యాన్ వైర్ ఎలాగి, మాడాసన వస్తుంది, తిరుగుతుందా? ఇప్పుడు 7వ వచనానికి 8వ వచనానికి సంబంధం ఉండదు. చూడండి, 7వ వచనంలో ఎవరెవరితో మాట్లాడుతున్నారు? ఏమా చెప్పండి అమ్మా. దేవుడు కయ్యంతో ప్రశ్నలు వేశాడా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? కయ్యన్ అనేవాడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ప్రశ్నలు వేసినప్పుడు కయ్యన్ అనే వ్యక్తి ఏం చేయాలి? జవాబు చెప్పాలా, సమాధానం చెప్పాలా లేదా? రైట్. దేవుడు కయ్యంతో మాట్లాడుతుంటే కయ్యన్ ఏం చేస్తున్నాడు? 8వ వచనం చూడండి, అస్సలు సంబంధం ఉండదు. 8వ వచనం ఏం చేస్తున్నాడు చూడండి. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడుతున్నాడు. అంటే టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. అమ్మ మీకు అర్థమవుతుందా నా భాష? దేవుడేమో వాడి స్థితిని వాడికి తెలియజేయాలి. వాడు తప్పుడు మార్గంలో ఉన్నాడు, వాడు అపవాదికి
బందీ అయిపోయాడు, అపవాది సంబంధి అయిపోయాడు, తప్పు చేస్తున్నాడని వాడి స్థితిని వాడికి తెలియజేయడానికి దేవుడు మాట్లాడుతుంటే చెప్పింది అనకుండగా కయ్యను ఏం చేస్తున్నాడు? టాపిక్ డైవర్ట్ చేసేసి ఎవరితో మాట్లాడుతున్నాడు? అమ్మా తమ్ముడు, అసలు తమ్ముడు ఏమైనా మాట్లాడుతున్నాడు అక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడా? చాలా సందర్భాల్లో మనం కూడా ఇలాగే ఉంటాం. మన పొరపాటు గురించి, మన వ్యక్తిత్వం గురించి, మన చెడు గురించి ఎవరైనా మాట్లాడుతుంటే మనకి ఇష్టం ఉండదు. అర్థమవుతుంది మీకు? మనకి వినడానికి ఇష్టం ఉండదు, దిద్దుకోవడానికి ఇష్టం ఉండదు. పైపెచ్చు తెలివితేటలు ఎక్కువైపోయి ఏం చేస్తామంటే ఆ టాపిక్ని డైవర్ట్ చేసేస్తాం. ఈ తెలివితేటలన్నీ, టాపిక్ డైవర్ట్ చేసి తెలివితేటలన్నీ ఎవరికి చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఎవరి సంబంధులు? ఎవరి సంతానం? టాపిక్ డైవర్ట్ చేసే పితామహుడు ఎవరు? ఇడుగో టాపిక్కే డైవర్ట్ చేసాడు. ఎందుకు టాపిక్ డైవర్ట్ చేసేస్తున్నాం మనం? ఎందుకంటే మన చెడు గురించి మనకు చెబితే మనకు నచ్చదుగా. మరి ఇలా టాపిక్ డైవర్ట్ చేసే వాళ్ళందరూ ఎవరి సంబంధులు చెప్పండి? కయ్యేను సంతానం, కయ్యేను సంబంధులు. ఉన్నా కూడా దేవునికి ఇచ్చే విషయంలో బిగబట్టే వాళ్ళందరూ ఎవరి సంబంధులు? అది ఫస్ట్ పాయింట్. కొంత ఈ కొంత బ్యాచ్ అంతా ఎవరు చెప్పండి? చెప్పండి అమ్మా. నేను ఒకటే బలంగా నమ్ముతాను, మీరు నమ్మండి నమ్మకపోండి. దేవునికి ఇచ్చే విషయానికి వచ్చేసరికి నా దగ్గర ఉన్నా లేకపోయినా, నేను నా వ్యక్తిగత సాక్ష్యం స్వీయ విట్నెస్ చెప్తున్నాను. నేను సాధారణంగా ఎప్పుడు మాట్లాడను ఇలాంటి సందర్భాలు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే ఎక్కడి నుంచో వచ్చి పడ్డ చిన్నపాటి విత్తనాన్ని నేను ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా సాక్రిఫైసే, ఎప్పుడు వెనుదీయలేదు. ఉప్పాడ చర్చి విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో మీకు తెలుసో లేదో, నెహెమ్యా గురించి నేను వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఉప్పాడ చర్చి కన్స్ట్రక్షన్లో ఉండగా నా భార్య నాకు చెప్పకుండానే ప్రభుత్వ వాగ్దానం చేసుకుందంట. మెసేజ్ అయిపోయిన తర్వాత నాకు చెప్పింది, ఏమండి నా చెవులీలి, నేను నాకు సంపాదన లేదు కదా, ఈ చెవులీలి 2 చర్చి నిర్మాణానికి ఇద్దాం అనుకుంటున్నానండి. శబాష్, ఇచ్చేసాం. లేకపోతే ఆ స్థలం 12 లక్షలు 14 లక్షలు పెట్టి మేము ఎక్కడ కొంటామండి? అది నేను కొన్నది కాదు, దేవుడిచ్చింది. దేవుడికి బిగబట్టకుండా ఇస్తే ఎంత సమృద్ధిగా దేవుడు ఇస్తాడో, ఎంత ఆశ్చర్యకార్యాలు చేస్తాడో మీరు ఇచ్చి చూడండి. అందుకే ఆయన అన్నాడు మలాకీలో, ఇచ్చి నన్ను పరిశోధించండి అన్నాడు. మనం ఇత్తేగా బిగబట్టే బ్యాచ్ అంతా కయ్యని బ్యాచే. ఏదన్నా చెప్తే టాపిక్ డైవర్ట్ చేసే బ్యాచ్ అంతా కయ్యని బ్యాచే. 3వ మాట చూడండి దయచేసి, 9వ వచనం చూడండి. యెహోవా, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకురా, నాకంతా తెలుసురా, నువ్వేదో సమాచారం చెబుతావని కాదురా, నీ తప్పు నీకు చెబుదామని దిద్దుకుంటావనే. ఒరే బాబు, నీ బ్రతుకు కోరి నీతో మాట్లాడుతున్నాను రా, నీ చావు కోరి కాదురా, నీ తండ్రిని రా నేను. నీ తమ్ముడేడురా బాబు, నీ తమ్ముడేడురా అని అడుగుతుంటే ఏం చేస్తున్నాడో చూడండి. అడుగుగా అతడు, నేనెరుగను, ఇది నిజమా? ఎరగని మాట నిజమా? ఇంకా ఏమంటున్నాడు చూడండి దయచేసి. నా ఎక్స్ట్రాలు అంటారు చూసారా, ఎక్స్ట్రాలు అంటాను చూసారా? ఎరగనన్నాడు, అంతటితో నోరు మూసుకున్నా బాగున్నా. ఎక్స్ట్రా మాటలు ఏంటంట? నా తమ్ముడికి నేనేమైనా కావలున్నా, నాకేం తెలుసు, నేను కావలున్నా. అసలు దేవునితో మాట్లాడే విధానం అండి ఇదే. నిజం చెప్పండి అండి, దేవునితో మాట్లాడే విధానం ఇది. తమ్ముడు గురించి మాట్లాడుతున్నాడు అన్నప్పుడు ఈ బాబాయ్ గుండె పగిలిపోయి తెలిసి అయిపోయిందిరా నా జీవితం, ఆయనకి తెలిసిపోయినట్టుంది. కంగారు లేదు, భయము లేదు. అంటే ఈ కయ్యని బ్యాచ్ ఎలాగుంటారంటే తప్పు చేసినా కూడా తప్పును ఒప్పుకోరు.
చిన్నతనం. ఏమతనం ఇది? చింతనం. తప్పు చేసినా కూడా కయ్యని బ్యాచ్ ఏం చేస్తారట? తప్పును మాత్రం ఒప్పుకోరు. పైపెచ్చు తప్పును ఒప్పుకోపో బొకాయించి మాట్లాడతారు. నీకు తెలుసా చంద్రముఖిలాగా అలాగా నీకు తెలుసా అంటూ ఉంటారు. నువ్వు చూసావా అంటే తప్పు చేసినా కూడా ఒప్పుకోపాగా బుకాయించి మాట్లాడుతూ ఉంటారు. కయ్యని బ్యాచ్ తప్పును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయరు? ఒప్పుకోరు. దేవుడు సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో వ్రాయించిన మాట మీరు చాలాసార్లు చదువుకునే ఉంటారు. అతిక్రమములు దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే, ఒప్పుకుంటే చాలమ్మా బాబు, ఒప్పుకుంటే కనికరమే. ఇక మీకు కనికరించేస్తాడు ఆయన. ఇక్కడ కనికరిద్దామని అడుగుతుంటే వాడు కప్పుకుంటున్నాడే తప్ప ఒప్పుకోవట్లా. ఒప్పుకోకపోగా ఏం చేస్తున్నాడు? మళ్ళీ పైపెచ్చు నాకు తెలుసా, నేనేమన్నా కావాలన్నా, నాకేం తెలుసు, నన్ను అడుగుతావే, ఇంకెవరిని అడగాల? ఉన్నది మీరిద్దరే కదా, ఉన్నదే మీరిద్దరు. అప్పటికి ఇంకెవరిని అడగాలి? నీకోసం మీ తమ్ముడిని అడగాలి, మీ తమ్ముడు కోసం నిన్ను అడగాలి. నిన్ను అడిగితే నువ్వేం చెప్తున్నావు? చేయాల్సిందంత చేసి దొంగ నాటకాలు ఆడుతున్నావు. పైపెచ్చు తప్పును మాత్రం. ఈ తప్పు చేసి ఒప్పుకోని బ్యాచ్ ఎవరు బ్యాచ్? అది. మనం ఎన్నిసార్లు ఇలా తప్పులు చేసి తప్పులు కప్పెట్టుకోవడానికి, మంచోళ్ళలాగా మనల్ని మనం ఎలివేట్ చేసుకోవడానికి, తప్పును కప్పెట్టడానికి 10 తప్పులు చేసేస్తాం మనం. ఒక తప్పును కవర్ చేయడానికి ఎన్ని చేస్తాం? మనలా 10 చేస్తాం. అదే చేశాడు ఇక్కడ. ఆ బ్యాచ్ కయ్యని బ్యాచ్. 4వ మాట ఎన్ని చెప్పాను నేను? బిగబట్టే బ్యాచ్ ఎవరిది? రెండోది ఏం చెప్పానమ్మా నేను? టాపిక్ డైవర్ట్ చేసే బ్యాచ్ ఎవరిది? కయ్యని బ్యాచ్. 3వది ఏం చెప్పాను నేను? తప్పును ఒప్పుకోని బ్యాచ్ ఎవరు? కయ్యని బ్యాచ్. ఈ పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోండి ఈ ప్రసంగం అంతటికంటే కూడా. 4వది చెప్తాను చూడండి. అప్పుడప్పుడు ఒక సామెత ఉంది కదా, మొగుడు కొట్టినందుకు కాదంట బాధ, తోడుకోడలు చూసిందంట. మొగుడు ఎర్రగదన్నేసి మక్కిలెర్రగదన్నేసినా బాధ లేదంట ఆ దెబ్బలకి. మరి ఎందుకు బాధ వచ్చేస్తుందంట? ఉత్తినే తోడుకోడలు చూసింది నన్ను కొట్టడం. అది పెద్ద సమస్య అయిపోయింది. సేమ్ ఎలాంటిది ఇక్కడ ఒకటి చెప్తున్నాను చూడండి. ఇతడికి బాధ ఉంది. ఇతడికి బాధ ఏంటంటే తప్పు చేసినందుకు బాధ లేదు. వింటున్నారా? కయ్యనికి తప్పు చేసినందుకు బాధ లేదు, కానీ శిక్ష వచ్చినందుకు బాధ వచ్చింది. ప్రతి తప్పుకి ఏముంటుంది? శిక్ష ఉంటుంది. తప్పు చేసినందుకు బాధ లేదు, కానీ శిక్ష పడిపోయినందుకు బాధ వేస్తుంది. మీకు అర్థమైందా? మనలో చాలామంది ఎలాంటి వాళ్ళు ఉంటారు. ప్రభువా బాధలు అన్నీ మాకే వచ్చేసినాయి అయ్యా అంటే వీళ్ళకి ఏడుపు ఎందుకు వస్తుంది? వీళ్ళకి బాధలు వచ్చినాయి. బాధలు ఎందుకు వచ్చినాయి అన్నదానికి బాధ లేదు వీళ్ళకి. మీకు అర్థమైందండి? బాధలు వచ్చినందుకు, శ్రమలు వచ్చినందుకేమో ఏడిచేస్తున్నారు, బాధ అయిపోతుంది. అసలు ఈ బాధలు ఎందుకు వచ్చినాయి అన్న బెంగే లేదు వాళ్ళకి. ఇదే బ్యాచ్. అదేటమ్మలాగా ఉన్నారు? కయ్యని బ్యాచ్. ఇది తప్పు చేసినందుకు బాధ లేదండి, కానీ తప్పుకు తగిన శిక్ష వచ్చినందుకు శిక్ష కోసం బాధపడుతున్నాడు. మనం కూడా మన ఇంట్లోకి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు వీటన్నిటి కోసం బాధపడతాం, కానీ అసలు ఈ సమస్యలకు మూలం ఏంటన్న దాని గురించి బాధపడం. అసలు దానికోసం ఆలోచించం. పైపెచ్చి ఆయన మీద వేసేస్తామేమని. నిన్ను నమ్ముకున్న మాకే వస్తాయా? ఇంక నువ్వెందుకు మాకని, నువ్వు ఉండి లాభం ఏంటని, నిన్ను నమ్ముకున్నందుకు మాకు ఉపయోగం ఏంటని. అప్పుడు వచ్చేస్తా వెనకాల నుంచి పాట. ఉన్నావా అసలు ఉన్నావా లేవా? ఉంటే రా, దివి నుండి భువికి దిగిరా. అప్పుడు భరతనాట్యం వచ్చేస్తుంది కదా. గుడి చుట్టూ ఎగిరి 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 ఎలిసిపోయి డామును బాళ్ళ పడిపోతే
అప్పుడు ఈ తలకాయ వెళ్ళి దేనికో రాయికి తగిలితే అప్పుడు వచ్చి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అమ్మా సుబ్బమ్మ వచ్చేసాను. ఏమ్మా కష్టాలు వచ్చినాయా? ఎందుకు వచ్చినాయి అది చెప్పదు. రానివ్వకూడదు కదా దేవుడా నువ్వు ఉంటే. అందుకంటున్నాడు చూడండి, ఇక్కడ సందర్భాన్ని మీరు చదవండి దయచేసి. 4వ మాట 13వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. చాలామంది చేసే పాపం ఇదేనండి. చేసిన పాపానికి బాధ లేదు కానీ, చేసిన అతిక్రమానికి ఏడవరు కానీ, శిక్ష వచ్చినందుకు మాత్రము తెగ ఏడిచేస్తూ ఉంటారండి. చూసారా? 13వ వచనం చదవండి. 13వ వచనం చదవండి. చదవమ్మా. కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. ఏంటది? శిక్ష. శిక్షను భరించలేకపోతున్నాడు. మరి పాపాన్ని ఎలా భరించావు బాబాయ్? పాపాన్ని అయితే భరించాడు కానీ శిక్షను మాత్రం ఏం చేయలేకపోతున్నాడు. అసలు శిక్ష ఎందుకు వచ్చిందిరా నాయన? పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ బాధ ఏంటంటే, భరించలేని బాధ ఏంటంటే ఆయనకి శిక్ష వచ్చిందట. పాపం చేసినందుకు బాధ లేదు ఆయనకి. అందుకనే బైబిల్లో కొన్ని వాక్యాలు చదువుతుంటే, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనంలో దావీదు గారు అంటారు, కీర్తనల గ్రంథం 51:17, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూసారా? విరిగి నలిగిన హృదయం అంటే ఇక్కడ ఏం విరగలేదు, పాపాన్ని బట్టి ఏం విరగలేదు, హృదయం విరగల. శిక్ష వచ్చినందుకు బాధ వస్తుంది కానీ మనసు మాత్రం అయ్యో పలానా తప్పు వల్ల వచ్చిందన్న బాధ హృదయంలో కలగట్లేదంట. ఏమ్మా? ఇంకెలా చెబుతూ వెళితే చాలా సందర్భాలు. తప్పిపోయిన కుమారుని సందర్భాన్ని మీరు ఆలోచిస్తే ఇతనికి పక్కా ఆపోజిట్గా ఉంటాడు. ఇతడేమో శిక్ష వచ్చినందుకు బాధపడుతుంటే, తప్పిపోయిన కుమారుడు తప్పు చేసినందుకు బాధపడుతున్నాడు. అది కదా నిజమైన కుమారుడి లక్షణం. తప్పిపోయిన కుమారుడికి ఈ ఏమంటారు, పందులు పొట్టు తిన్నందుకు బాధ లేదు ఆయనకి. నా తండ్రిని నేను వ్యతిరేకించి తిరుగుబాటు చేసి చిన్నప్పటి నుండి 25 ఏళ్ల వరకు నన్ను పెంచితే అల్లారు ముద్దుగా నా వాటా ఇమ్మని అడిగాను, అందరి ముందు పరువు తీశాను, అసలు ఆయన ముందు నేను తలెత్తుకోవడానికి కూడా సరిపోను. తప్పుకు బాధపడే తప్పిపోయిన కుమారుడు ఎక్కడ, శిక్షకు బాధపడే ఈ కయ్యను ఎక్కడ? చాలామంది కయ్యను వంటి వారే ఉంటారు. ఎన్నైనప్పటికీ ఏం చెప్పాను నేను? మళ్ళీ చెప్పండి. ఫస్ట్ది ఏంటి? బిగబట్టే బ్యాచ్. రెండోది ఏంటి చెప్పండి ఏమ్మా? రెండోది ఏం చెప్పాను చెప్పండి. మీకు చెప్పిన మాటల్లో చెప్పండి. ఒకటోది బిగబట్టే బ్యాచ్ అమ్మా. రెండోది ఏం చెప్పాను నేను? టాపిక్ డైవర్ట్ చేసే బ్యాచ్. దేవుడు మనతో ముఖ్యంగా ఇది కట్టేయండి. ఫ్యాన్లు కూడా అక్కడక్కడ కొన్ని కట్టేయండి. కరెంట్ వచ్చింది ఏంటి? ఓకే, రాని. ఇప్పుడు వేసేసుకోండి అన్నీ. ఇప్పుడు వేసుకోండి, అన్నీ వేసుకోండి. ఒకటి బిగబట్టే బ్యాచ్, రెండోది టాపిక్ డైవర్ట్ చేసే బ్యాచ్, మూడోది తప్పును ఒప్పుకొని బ్యాచ్, నాలుగోది తప్పు చేసినందుకు బాధ లేదు కానీ శిక్ష వచ్చినందుకు బాధ, ఐదోది ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. 16వ వచనం చదవండి. చాలమ్మా చాలు. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. చిన్న గురువారం ఎంతమంది వచ్చారమ్మా బైబిల్ స్టడీకి? నేను చెప్తానే. స్త్రీలు సత్యకృపక్క, తర్వాత దుర్గమ్మ గారు,
చిన్నారి, ఆ తర్వాత కాకర్ల నాగమణమ్మ గారు, ఇంకెవరు వచ్చారు నాన్న స్త్రీలు? ఇదిగో మన ఏలేశ్వరం అమ్మగారు, సుజాత అక్క, అంతే కదా? ఇంకెవరైనా ఉన్నారా? శాంతి. ఇంక పురుషులు ఉన్నారులే కొంతమంది. మరి మిగతా వాళ్ళు అందరూ ఏమైపోయారు? గురువారం బైబిల్ స్టడీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసామా ఉందని. ఆదివారం అవకాశం లేని వాళ్ళందరూ ఆదివారం లాగే జరుగుతుంది, ప్రభు బల్ల కూడా ఇస్తున్నారని చెప్పామా? మరి మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? కయ్యని బ్యాచ్ దేవుని సన్నిధికి దూరం అయిపోయే బ్యాచ్. చదవండి మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన మాట. కయ్యను ఏం చేశాడంట చెప్పండి? యెహోవా సన్నిధి నుండి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోయే బ్యాచ్ ఎవరు చెప్పండి? ఆదివారం ఆరాధన ఉందని తెలిసిన ఎగదొబ్బే బ్యాచ్ ఏ బ్యాచ్ చెప్పండి? సిగ్గుపడకుండా, మనకి సిగ్గు లేదులే చెప్పండి. కయ్యని బ్యాచ్. గురువారం బైబిల్ స్టడీ ఉందన్నా కూడా ఎగదొబ్బే బ్యాచ్ చెప్పండి? కయ్యని బ్యాచ్. తెలంగాణ భాష అండి అదే, తిట్టు కాదు. రే నన్ను దొబ్బుతున్నావేట్రా అంటారు. దొబ్బటం అంటే గెంటడం, నెట్టడం, ఎగ్గొట్టే బ్యాచ్. చూడండి ఎలాగ నా వైపు. కయ్యను సంబంధులు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడరు. ప్రార్థనలో కొంచెంసేపు ఎక్కువ ప్రార్థన అయినా విసుక్కుంటారు, వాక్యం కొంచెంసేపు ఎక్కువ చెప్పినా విసుక్కుంటారు. అంతా ఐసా పైసాగా అయిపోవాలా, వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉంటారు తప్ప దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడరు. ఏ బ్యాచ్ ఇది? రేపు వెళ్ళండి, రేపు సాయంత్రం వెళ్ళండి అందరూ దయచేసి. మొన్న దుల్లా నుంచి అందరూ వచ్చారు కదా మన కార్యక్రమానికి. వెళ్ళగలిగిన బిడ్డలందరూ రేపు వెళ్ళండి మడికి, మానకండి. దేవుని సన్నిధి మానేసే బ్యాచ్, రాని బ్యాచ్, దేవుని సన్నిధి ఇష్టపడని బ్యాచ్ కయ్యని బ్యాచ్. కొంతమంది చూడండి దేవుని మాటలు చెప్తుంటే ఇష్టపడరు. కయ్యని బ్యాచ్. రమ్మన్నా రారు. దేవుని సన్నిధికి రమ్మన్నా చెప్పండి రారు. ఒకవేళ మన మాట తీసేలాక వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండరు. దేవుని సన్నిధిలో ఉండలేరు. ఎవరో ఈ బ్యాచ్? దేవుని సన్నిధిలో నుండి పారిపోయే బ్యాచ్. ఉండలేరు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఒక ప్రసంగం ఉంటుంది. బ్రతుకులో చూడబోతే అది ఆపోజిట్గా ఉంటుంది కాబట్టి అన్నీ వాళ్ళకే తగులుతూ ఉంటాయి. తోటల్లాగా వాళ్ళకే తగులుతున్నప్పుడు ఎందుకు వెళ్ళి మనం తిట్టించుకోవడం అన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. మనం వెళ్ళి మన గురించి మనం తిట్టించుకోవడం ఎందుకు? అసలు పోకుండా ఉంటే వినకుండా ఉంటే ఏ గొడవ లేదుగా. కాబట్టి దేవునికి సన్నిధికి దూరం అయిపోయే వాళ్ళందరూ కయ్యని బ్యాచ్. నేను 5 మాటలు చెప్పాను, ఎపిసోడ్ అయిపోలేదు. అందుకనే చూడండి 51 కీర్తన 11 వచనంలో భక్తుడు ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. దేవా, దావీదు, నీ సన్నిధిలో నుండి నన్ను. మరి ఆడేం చేస్తున్నాడు? కయ్యను ఎవరు దోశారు ఆయన్ని? ఆడి పారిపోతున్నాడు. ఈయనేమో అడుక్కుంటున్నాడు, బాబోయ్ దయచేసి దయచేసి నీ సన్నిధిలో నుంచి నన్ను. అంటే దేవుని సన్నిధికి దూరం అయితే ఎంత నష్టమో ఎవరికి బాగా తెలుసు? దావీదుకి తెలుసు. దేవుని సన్నిధి విలువేంటో ఎవరికి బాగా తెలుసు? దావీదు. ఎవరికి తెలీదు? అనకండి, మనకనండి. ఎందుకంటే మనం ఆడి బ్యాచేగా. అందుకన్నాడు, మీరు కయ్యను సంబంధులు, మీరు కయ్యను వంటి వారై ఉండరాదు. ఎందుకంటే వాడు చెప్పండి దుష్టుని సంబంధి. ఒకేసారి టకటక పాయింట్ చెప్పేసి నేను ముగిస్తా. నంబర్ 1,
కయ్యని సంబంధులు క్యారెక్టర్ చెప్తున్నాను. ఇంతవరకు 5 మాటలు చెప్పి ఇప్పుడు క్యారెక్టర్ చెప్తున్నాను. నంబర్ 1, స్వనీతిని ఆధారం చేసుకునే వాళ్ళంతా కయ్యని సంబంధి. అర్థమైందా? నేను ఇది ఇస్తే దేవుడికి సరిపోద్దులే అని ఆడంతటాడు అనుకున్నాడు, కానీ అది దేవునికి ఇష్టమా కాదని ఆలోచించాల. దీన్ని ఏమన్నారు? స్వనీతి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో, ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొని దేవుని నీతికి లోబడలేదు. కాబట్టి స్వనీతి పరులందరూ ఎవరి బ్యాచ్ చెప్పండి? కయ్యని బ్యాచ్. అంటే అది దేవుడికి ఇష్టం కాకపోయినా ఇష్టమేలే అని అనుకుంటారు, చేసేస్తారు. ఇష్టమా కాదనేది పరిశీలన చేయరు. అయ్యో ఈ మాట అనొచ్చా, అనకూడదా, ఈ పని చేయొచ్చా, చేయకూడదా, ఎలాగ ఆలోచించవచ్చా, ఆలోచించకూడదా అని ఏమంటారు ఆరా తీరు. వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించేసి దేవుడికి ఇష్టమేలే అని అనుకుంటారు. రెండోది, అసూయ పరులందరూ. ఒకటి, స్వనీతి పరులందరూ ఎవరి బ్యాచ్? కయ్యని బ్యాచ్. అసూయ పరులందరూ కయ్యని బ్యాచే. అర్థమవుతుందా? అసూయ అంటే ఏంటి? వారవలేనితనం. అసలు ఈ అసూయ అనేది క్రైస్తవుడు మనలో ఉండకూడదు. అది సాతాను బుద్ధి. అది ఎవరన్నా ఎదుగుతున్నప్పుడు వాడు ఎదుగుదలనే కోరుకోవాలి. ఎందుకంటే వాడు బాగుంటే రేపు పొద్దున మనకు ఉపయోగపడతాడు కదా అనుకోవాలి తప్ప వాడి నాశనాన్ని కోరుకోకూడదు. అర్థమవుతుంది మీకు? ఈ వారవలేనితనం మంచిది కాదండి, అసూయ మంచిది కాదండి. ఆదికాండం 26వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ ఇస్సాకుకి గొర్రెలు పశువులు ఎక్కువ ఉన్నాయంట. ఇస్సాకుకు గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, చాలా దాసుల ఆస్తి గొప్పగా ఉన్నందున ఫిలిష్తీయులు అది చూసి అసూయపడ్డారంట. ఇప్పుడు అసూయపడ్డ ఫిలిష్తీయులు సర్వనాశనం అయ్యారా? చెప్పండి. ఇస్సాకు సంతానం నాశనం అయిందా? ఫిలిష్తీయులే నాశనం అయిపోయారు. అర్థమవుతుందా? కొంచెం మనం ముందుకొచ్చి 30వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, రాహేలమ్మంట తాను యాకోబునకు పిల్లలు కనకపోవటం చూసి, ఏంటి లేయగానేస్తుంది పిల్లల్ని అని ఆ లేయ మీద ఏం చేసిందంట? అసూయ పెంచేసుకుందంట. ఈ అసూయ అనేది మంచిది కాదు ప్రియులారా. ఏమండి? యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, అసూయ వల్ల వచ్చే నష్టం ఏంటో చెప్తున్నాడు చూడండి దయచేసి. అసూయ వల్ల వచ్చే నష్టం చెప్తున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అన్నాడు చూడండి. అసూయ మనిషిని ఏం చేస్తుంది? స్లో పాయిజన్ లాంటిది. అది నీలో అసూయ ఉందా? ఆవిడ అందంగా ఉంది, నేను లేనంటే ఉండని, లేకపోతేనే నీకు ఇంతకు లోపల ప్రాణం ఉంది కదా, దేవుని స్తోత్రం చెప్పు. తోలు తొక్క ఎర్రగా ఉన్నంత మాత్రాన్ని పరలోకానికి వెళ్ళిపోద్దేటి? నీకెందుకు ఆవిడని చూసి అసూయ? డబ్బులు బాగున్నాయండి అంబానీకి, కానీ ఆడి మీద నువ్వు అసూయ పెంచుకుంటే ఏంటి ఉపయోగం ఏముంది? ఆడికి నిద్ర లేదు, ఏళ్ళకి బోవా లేదు, నువ్వు ఏళ్ళకి తింటున్నావు, ఏళ్ళకి పడుకుంటున్నావు, నువ్వే బెటరు. ఎందుకంటే ఆ డబ్బులు కాపాడుకోవడానికి ఎన్ని తంటాలు పడుతున్నాడో. ఎవడన్నా వచ్చి దోసుకుంటాడని సరిగ్గా నిద్రలేని రాత్రులు, టెన్షన్ లైఫ్. ఎవరిని చూసి మనం అసూయ పడకూడదు. వీడిది అసూయ బతుకు. వాడిది అంగీకరించాడు, నాది అంగీకరించలేదు, వీడు ఉండటానికి లేదు, వేసేయాలంతే. అసూయ బ్యాచ్. మూడోది ద్వేషం, అంటే కోపం. ద్వేషం అంటే ఏంటి? ఈ కోప్పడి, అందుకే దేవుడు అడిగాడు, నీ కోపమేలా కయ్యను? నీకు కోపడాలి, కానీ దానికి రీజన్ ఉండాలి. అర్థమవుతుందండి మీకు? అసూయతో కూడిన కోపం ఉండకూడదు, ప్రేమతో కూడిన కోపం ఉండొచ్చు. అర్థమవుతుంది నా భాష? ఇది ఏ కోపం? ఇది అసూయతో కూడిన కోపం, చంపాలన్నంత కోపం. కోపం పాపానికి దారితీస్తే పాపం మరణానికి దారితీస్తుంది. దాని గురించి నేను విస్తరించి మాట్లాడడానికి నేను ఇష్టపడట్లేదు. ఎందుకంటే సామెతల గ్రంథం 29:10లో నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు. కోపం చూడండి, అట్టివాడు యథార్థవంతుల ప్రాణాన్ని, వీడు కోపం ఏం చేస్తుందంటే యథార్థవంతుల ప్రాణాన్ని తీయాలని చూస్తుందంట. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు
ఎరుగుదురు. 4వ అధ్యాయం 20వ వచనంలో ఎవడైనను, అక్కడ యోహాను మొదటి పత్రిక 4:20లో ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించేస్తున్నానని చెప్పి తన సొంత సహోదరుణ్ణి ద్వేషించువాడు అబద్ధికుడు. కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నాడంటే కనిపించే తమ్ముని ప్రేమించాలి, అన్నని ప్రేమించాలి, అక్కని ప్రేమించాలి, అమ్మని ప్రేమించాలి. కనిపించే వాళ్ళని ప్రేమించడానికి శాతగానోడు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్మాలి అని దేవుడు అడుగుతున్నాడు. కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. ఒకవేళ ఏదో మాట వచ్చి రోషంగా పౌరుష పదజాలం 2 మాటలు మాట్లాడుకున్నా తెల్లారేసరికి మళ్ళీ మాట్లాడుకోవాలి. అసలు తెల్లారిదాకా కాదు కదా, సూర్యుడు అస్తమించే లోపు కలిసిపోవాలన్నాడు బైబిల్ ప్రకారం. అయితే కోప్పడుడి కానీ పాపము చేయొద్దు. ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలంట? సూర్యుడు అస్తమించే వరకే ఉండాలంట. అంటే చీకటి పడుతుంది, ప్రొద్దు కొంకుతుందంటే నువ్వు ఎవరితో గొడవ పడ్డావు అర్జెంటుగా పరిగెత్తుకుంటా వీళ్ళు ఏం చేయాలి? సమాధాన పడరా, లేదంటే మంచంలోనే చేస్తావు రాత్రికి రాత్రి. ఎక్కడికి వెళ్ళిపోతావు? సమాధానం లేని బతికి ఆలోచించు. 4వ మాట, ఈ కోపం, ఈ ద్వేషం ఎంతవరకు తీసుకెళ్ళిపోయిందంటే అసూయ నరహత్య వరకు తీసుకెళ్ళిపోయింది. టోటల్గా ఏం చేశాడు? తమ్మున్నే కోపము బాగా వినండి, కోపం వినండి బాగా. కోపం చంపనన్న చంపుద్ది, లేదంటే చంపేసుకుంటుంది. ఈరోజు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారంటే కారణం ఏంటంటే క్షణికమైన ఆవేశం. కోపం తట్టుకోలేక ఏం చేస్తున్నారు? చంపనైనా చంపుతున్నారు, లేదంటే తమ్మును తాము చంపేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా కయ్యని సంబంధి. తర్వాత అబద్ధం. కయ్యని బ్యాచ్ ఎవరు చెప్పండి? అబద్ధం. ఇంక దాని గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడడానికి నేను ఇష్టపడట్లా. ఈ అబద్ధికులందరూ ఎవరి సంబంధులు? 8:44 యోహాను సువార్తలో వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఎవరంట? అపవాది. ఈ అబద్ధాలాడే బ్యాచ్ అంతా కయ్యని బ్యాచ్ అయితే కయ్యని ఎవడి సంబంధం ఉంది? దుష్టుని సంబంధి. అందుకని మీరు కయ్యని వంటి వారై ఉండరాదన్నాడు. 6వది అహంకారం. ఏంటిది? అహంకారం. 7వది పరితాపం. పరితాపానికి పశ్చాత్తాపానికి తేడా ఉందండి. అమ్మ వింటున్నారా? పశ్చాత్తాపం అంటే ఏంటో తెలిస్తే పరితాపం అంటే ఏంటో తెలుస్తుంది. పశ్చాత్తాపం అంటే ఏంటంటే చేసిన తప్పుకి మనం పడేదే పశ్చాత్తాపం. అర్థమవుతుంది? పశ్చాత్తాపం అంటే ఏంటి చెప్పండి? చేసిన తప్పుకి మన మనసు పడే ఆవేదన ఏంటి చెప్పండి? పశ్చాత్తాపం. వీడు పడింది పరితాపం. ఎందుకంటే శిక్ష పడినందుకు ఏడ్చేది పరితాపం. వీడు చేసిన తప్పుకు ఏడుస్తలేదు, అది పశ్చాత్తాపం. వీడు పడింది ఏంటి? పరితాపం, బాధ. పరితాపం అంటే ఏంటి? శిక్ష పడిందని బాధపడుతున్నాడు. పశ్చాత్తాపం అంటే ఏంటి? తప్పు చేశానని బాధపడ్డాం. 8వది జాగ్రత్తగా నోట్ చేయండి, మొండితనం. ఈ మొండోళ్ళందరూ, ఈ మొండి బ్యాచ్ అంతా మొండోడీడు. మీరు ఒకసారి ఆలోచించండి. ఒరే, శిక్ష చెప్పాడు దేవుడు, నువ్వు దేశదిమ్మరం అయిపోతావురా అన్నాడు. ఏమన్నాడు కయ్యన్ని? చెప్పండి అమ్మా, అయిపోయింది నా మెసేజ్. నువ్వు దేశదిమ్మరివి, అదే గుర్తు. ఇంకా ఇప్పుడు దేశదిమ్మరు అవ్వలేదా? చెప్పండి, అయ్యాడు అవ్వలేదా? అలా దేశదిమ్మరు అయ్యాకైనా దేవుడు గుర్తు రాలేదా? అమ్మా మీకు అర్థమవుతుందా నా భాష? కొన్ని కుటుంబాల్లో దెబ్బ తర్వాత దెబ్బ మీద దెబ్బ దేవుడు కొడుతున్నా కూడా మేము బాగానే ఉన్నాంలే, మనకు కాకపోతే ఎవడు కొత్త ఎన్ని అనుకుంటారు కొంతమంది. అంటే ఆలోచించరు. ఏదో పొరపాటు చేసాం, ఏదో తప్పు చేసాం, దేవుడు శిక్షిస్తున్నాడేమో అని అనుకోరు. మొండి ఆలోచన అది. ఈడు కూడా నేను దేశదిమ్మరనయ్యాను, దేవుడు అన్నందుకు అయ్యాను, అన్నంత పని జరిగింది అని పశ్చాత్తాపడి, దేవుడు దీర్ఘశాంతమంతుడండి. అసలు వాడిని స్టార్టింగ్లోనే వేసేస్తే అయిపోను కదా ఈ స్టోరీ అంతా. ఎందుకు? తమ్ముడు చంపావు, కంటికి కన్ను పంటికి పన్ను, ఈయన కూడా వేసేయండి రా, అయిపోయింది. నిన్ను చూసినాడు మొట్టమొదటికి వేసేయను కాకన్నాడు అనుకోండి, కయ్యను స్టోరీ ఏముంటుంది ఇంకా? దేవుడు వాడికి ఆయుష్నిచ్చి దీర్ఘశాంతం ఎందుకు వహించాడంటే వాడు దేశదిమ్మరైన తర్వాత అయినా ఆలోచిస్తాడేమో, మారతాడేమో, దిద్దుకుంటాడేమో. ఎంత ప్రేమ కలిగినోడండి. ఆయన మారట్లా.
ఆయన మారట్లా. ఈ మధ్యకాలంలో కొంతమంది దేవుణ్ణి వదిలేసి లోకంలో కలిసిపోయి తిరగేసి మనల్ని ప్రశ్నించే స్థితికి వచ్చేసారంట. మీరు దేవుణ్ణి అంటే ఏంటది, మీరు అసలు దేవుణ్ణి వదిలేశారు అంటే మీరు తండ్రినే వదిలేశారని. మరి అసలు దేవుడు ఎవరో? తల్లి మతాన్ని వదిలేశారు, తండ్రి మతాన్ని వదిలేశారు, మీరు ఫారిన్ దేవుణ్ణి నమ్ముకున్నారు. తండ్రిని మార్చినోడు ఏంటంట ఏదో అన్నారు కదా, తండ్రిని మార్చినోడు ఏంటంట అది, తల్లిని తండ్రిని మార్చినోడు దేన్నో మార్చినట్టని ఏదో తీసుకొచ్చారు మళ్ళీ ఒక స్లోగన్. ఎంత దారుణం, మొండితనం. ఇక్కడ ఒక సెంటెన్స్ చెప్తాను. వాడు రాంగ్ డైరెక్షన్లో ఉన్నా కూడా నేను రాంగ్ డైరెక్షన్లో లేను, కరెక్ట్గా ఉన్నాను అని అనేవాడిని ఏమంటారు చెప్పండి? ఆడే మండుడు. ఇలా చెప్పనివ్వండి, వాడు రాంగ్ డైరెక్షన్లో ఉన్నా కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఎందులో? రాంగ్లో. మీకు అర్థమైంది? మళ్ళీ చెప్పనా? వాడు రాంగ్ డైరెక్షన్లో ఉండి కూడా ఎలాగున్నాడంట? రాంగ్లో కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. దాన్ని ఏమంటారు? మొండితనం. దీన్ని మనం తెలుగులో, నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు. నీకు నచ్చితే నా దారికి రా, నచ్చకపోతే మానేయి. నా దారి రహదారి. ఈడు మొండోడు. అలాంటి వాళ్ళ ముగింపు కయ్యన్లాగే ఉంటుంది. అలాంటి వాళ్ళ సాక్ష్యం కయ్యన్లాగే ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, మీరు కయ్యను వంటి వారై ఉండరాదు. ఎందుకంటే వాడు పక్కగా దుష్టుని సంబంధి. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. వాక్య ఫలింపు కోసం ప్రేరేపించబడిన ఒక్కరు భారం కలిగి ప్రార్థించండి. అవును ప్రభువా, మేము ఇంకా మా స్వభావం మారలేదు, ఇంకా వాడికి సంబంధించిన మొక్కు పుడకలో మా దగ్గర ఉన్నాయి. ప్రభువా, నిన్నైతే వివాహం చేసుకున్నాం కానీ వాడితో సంబంధం మాకింకా తెగల. నిజమే, ఈరోజు మాతో మాట్లాడావు దేవా, మేము ఇంకా బిగబడుతూనే ఉన్నాం, ధారాళంగా నీకు ఇవ్వలేకపోతున్నాం. ప్రభువా, ఇంకా మేము టాపిక్ డైవర్ట్ చేసేవారిగానే ఉన్నాం, ఒప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. దేవా, శిక్షను బట్టి బాధపడేవారిగానే ఉన్నాం, తప్పు చేసినందుకు బాధపడేవారిగా లేం. దేవా, నీ సన్నిధికి దూరం అయిపోయేవారిగానే ఉన్నాం, నీ సన్నిధిని ప్రేమించేవారిగా లేం. దేవా, ఇంకా మా సొంత పద్ధతులు, స్వనీతిని ఆధారం చేసుకుంటూ ఉన్నాం. దేవా, ఇంకా మాలో కయ్యంలాగా అసూయ ఉంది, ద్వేషం ఉంది, కోపం ఉంది. మాలో కత్తిపోటు వంటి మాటలతో ఎంతోమందిని బాధ పెట్టి చంపేశాం. మాలో అబద్ధం ఏలుబడి చేస్తూ ఉంది, అహంకారం ఉంది, పరితాపం ఉంది, మొండితనం ఉంది. కయ్యంలో ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయ్యా. ఈ క్షణం నేను మరణిస్తే కయ్యూను వెళ్ళిన చోటుకి వెళ్ళాలయ్యా. నాకు అస్తిత్వద్దు, ఆ గతొద్దయ్యా. నన్ను క్షమించు, నన్ను మన్నించు ప్రభువా. క్షమించే దేవుడు, దీర్ఘశాంతం గల దేవుడు. మాతో నువ్వు మాట్లాడావు, నువ్వు మాట్లాడుతున్నావంటే మా సమాచారం నీ కోసం కాదు నాయన, మా స్థితిని మాకు తెలియజేయడానికి ఈరోజు మాట్లాడు. కయ్యను చూపించావు. కయ్యను వంటి స్వభావం మాలో ఉన్నది నిజమే, ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని మార్చండి, మా మనసు మార్చండి. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించి బిడ్డలు ప్రార్థించమని మనవి చేస్తాం.